కడా కార్యాలయంలో అర్హులైన రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనమల తిరుపతి రెడ్డి, కడా అధికారి వెంకటరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి టి రాజరత్నం చెప్పారు. చేయడం గురించి 3,80,00,000 రూపాయలు ప్రభుత్వం మన వికారాబాద్ జిల్లాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు జిల్లా లెవెల్లో 127 మంది రైతులకు 52,50,000 సబ్సిడీతోటి 127 పరికరాలను మనం జిల్లా లెవెల్లో మనం సరఫరా చేయడం జరిగింది. అయితే ఇంకా కూడా తీసుకోవడానికి ఇంకా అవకాశం ఉన్నది. మన కొడంగల్ డివిజన్లో ఇవాళ 12 మంది రైతులకు 6,20,000 సబ్సిడీతోటి 12 పరికరాలను మనం సరఫరా చేయడం జరిగింది. ఇంకా కూడా కావాల్సినటువంటి ప్రతి రైతుకు ఇంప్లిమెంట్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సన్న చిన్నకారు రైతులు, మహిళా రైతులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రైతులు అయినట్టయితే 50% సబ్సిడీ మీద పరికరం తీసుకోవడానికి అవకాశం ఉన్నది. అదే పెద్ద రైతులు అయితే 40% సబ్సిడీ పైన పరికరం పొందడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది చక్కటి అవకాశము. గత 10 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ లేకుండే, ఈ సంవత్సరం మనకు ఈ స్కీమ్ మన ముందుకు వచ్చింది. కాబట్టి రైతులకు కావాల్సినప్పుడు పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకు స్కీమ్ మనకు అందుబాటులో ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కావాల్సినటువంటి పరికరాలను కూడా తీసుకోవాలని చెప్పేసి